నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో తరచూ గర్భస్రావం అవుతోందా? ఎండోస్కోపీతో పర్యావరణానికి ముప్పు. ఈ నిద్రా భంగిమే మంచిదట. ఇంకా హెల్త్ టిప్. నారు పోసినవాడు నీరు పొయ్యడా అనేది మనందరి నమ్మకం. గర్భం విషయంలో కూడా మనలో చాలా మంది ఇలాగే అనుకుంటారు. ఒకసారి గర్భం వస్తే చాలు, ఇక అంతా సజావుగా జరిగిపోతుందని అనుకుంటారు. ఇందులో కొంత నిజం లేకపోలేదు. కానీ గర్భం విషయంలో అన్నిసార్లు పరిస్థితులు ఒకేలా ఉండవు. గర్భం పోవటం, కడుపు నిలబడకపోవటం అన్నది చాలామందికి అనుభవమే. ఈ నేపథ్యంలో తరచూ గర్భస్రావం జరగటానికి కారణాలేమిటో, తర్వాతి గర్భాన్ని కాపాడుకునేందుకు ఏం చెయ్యాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మాతృత్వం ఒక వరం, నవమాసాల కమ్మదనం. అందుకే పెళ్ళైన ప్రతి స్త్రీమూర్తి సాధ్యమైనంత త్వరగా తల్లిని కావాలని, అమ్మదనంలోని కమ్మటి అనుభూతుల్ని ఆస్వాదించాలని ఆరాటపడుతుంది. అయితే కొంతమందికి నెలతప్పిన ఆనందం మూన్నాళ్ల ముచ్చటగానే మారుతూ ఉంటుంది. కారణమేదైనా అర్ధాంతరంగా గర్భం పోవటం అన్నది మాత్రం మానసికంగా తీవ్ర వేదనను తెచ్చిపెడుతుంది. ఒకసారి గర్భం పోయిందంటే మనసు నిండా ఎన్నో అనుమానాలు ముసురుకుంటాయి. మళ్లీ గర్భం వస్తుందా రాదా, అసలు ఎందుకిలా జరిగింది, ఒకవేళ వచ్చినా నిలబడుతుందా, లేక మళ్లీ ఇలాగే అవుతుందా, మళ్లీ గర్భం కోసం ఎప్పుడు ప్రయత్నించవచ్చు, ఇలాంటి సందేహాలు అనంతంగా ముసురుకుంటూ ఉంటాయి. తరచుగా అబార్షన్స్ అవ్వడము అంటే మనకి చాలా కారణాలు ఉంటాయండి దానికి. అది ఏ మంత్స్లో అంటే ఫస్ట్ 3 నెలల్లో అవుతుందా, లేకపోతే 3 నెలల నుంచి 20 వారాల వరకు అవుతుందా, లేకపోతే 24 వారాల వరకు మనం అబార్షన్స్ అంటాము. తర్వాత ప్రీటర్మ్ డెలివరీస్ అంటాం అన్నమాట. కొందరికి 27 వీక్స్కి 28 వీక్స్కి అవుతుందా అన్నది చూసుకోవాలన్నమాట. 3 కన్నా ఎక్కువ సార్లు కాన్సిక్యూటివ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి అట్లా తరచూ అబార్షన్స్ అవుతే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. ఫస్ట్ 3 మంత్స్లో మనకి ఎందుకు ఎక్కువగా అబార్షన్స్ అవుతాయి? ఒకటి మనకి మోస్ట్ కామన్గా చూసేది పీసీఓడి. ఈ పీసీఓడిలో ఏమవుతుంది అంటే మనకి లుటియల్ ఫేజ్ డిఫెక్ట్ అంటాము. ఈ పర్టికులర్ డిసీజ్లో ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల వాళ్ళకి ఆన్ అండ్ ఆఫ్ బ్లీడింగ్ అవ్వడము, ఇంకొకటి ఎక్కువగా పోవడం, ఫస్ట్ 3 మంత్స్లోనే అబార్షన్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. థైరాయిడ్ డిజార్డర్స్ వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ లాస్ అన్నది అవుతుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో యాప్లా కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఎస్ఎల్ఈ కానీ, ఇట్లాంటివి ఎటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నా కూడా తరచూ ప్రెగ్నెన్సీ లాస్ అన్నది జరుగుతూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా మనకి గర్భసంచి లోపల ఏమన్నా డెవలప్మెంటల్ ఇష్యూస్ లైక్ ములేరియన్ అనామలీస్ అంటారు. గర్భసంచి మనకి రెగ్యులర్గా చూసుకుంటే కనుక ఈ షేప్లో ఉంటుందన్నమాట. ఈ షేప్ కాకుండా ఇది ఫార్మేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ కనుక ఉంటే దీని లోపల సెప్టమ్ అంటే గోడ రావడం కానీ, లేకపోతే మనకి కొన్నిసార్లు ట్యూబ్స్ ఫామ్ కాకపోవడం కానీ, లేకపోతే యూట్రస్ డైడెల్ఫిస్ అంటారు. అంటే ఇది మనకు ఒకటిగా కనిపిస్తుంది కదా, ఇదే చీల్చి 2 గర్భసంచుల్లాగా ఉంటాయన్నమాట. అట్లా ఉండడం కానీ, లేకపోతే కొన్నిసార్లు గర్భసంచి కూడా కొంచెం హైపోప్లాస్టిక్గా ఉండడం, అంటే సైజు కన్నా కూడా చిన్నగా ఉండడం వల్ల కూడా మనకి అబార్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. పిండం 6వ నెలకు ముందు లేదా 500 గ్రాముల బరువులోపు ఉండి పడిపోయినప్పుడు గర్భస్రావంగా చెబుతారు డాక్టర్లు. వరుసగా 2 నుంచి 3 సార్లు అలా జరిగినప్పుడు దానికి గల కారణాలు విశ్లేషించాల్సి ఉంటుంది. సాధారణంగా ఎప్పుడైనా ఒకసారి గర్భస్రావం జరగటానికి 50% మహిళలకు అవకాశం ఉండొచ్చు. ఇవే కాక దీనికి ఎన్నో కారణాలుంటాయి. పిండం తయారీలో లోపాలు ఉన్నప్పుడు సహజంగానే ఎదుగుదల ఆగిపోయి గర్భస్రావం అవుతుంది. ఒక్కోసారి జన్యుపరమైన కారణాలు కూడా ఉండొచ్చు. చిన్న వయసులోనే గర్భం ధరించినప్పుడు, గర్భసంచిలో ఏవైనా లోపాలు ఉన్నప్పుడు, గర్భసంచి ముఖద్వారం వదులుగా ఉన్నప్పుడు, గర్భాశయంలో కణితులు ఉన్నప్పుడు, టీబీ వంటి జబ్బులు ఉన్నప్పుడు, థైరాయిడ్, మధుమేహం వంటి సమస్యలు ఉన్నప్పుడు, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లతో బాధపడుతున్నప్పుడు గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనకు ఎప్పుడు కూడా మేనేజ్మెంట్, ఒక కేస్ మేనేజ్మెంట్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్లో కూడా మనకి మెడికల్ అండ్ సర్జికల్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ పర్టికులర్ మనము తరచూ అబార్షన్స్ అయ్యే దాంట్లో కనుక ఇన్వెస్టిగేషన్స్ చూసుకుంటే మనము రొటీన్ బ్లడ్ ప్రొఫైల్, మనకి ఏమేమి రొటీన్ టెస్ట్లు ఉంటాయో వాటన్నిటితో పాటు ఫుల్ థైరాయిడ్ ప్రొఫైల్ విత్ యాంటీ టీపీఓ యాంటీబాడీస్, ప్రోటీన్ సి, ప్రోటీన్ ఎస్, అండ్ ఆల్సో యాప్లా ప్రొఫైల్,
అండ్ ఆల్సో ANA ప్రొఫైల్ అండ్ ఆల్సో మనకి యాంటీథ్రాంబిన్ 3 అండ్ ఆల్సో మనకి OGTT 75 grams అండ్ ఆల్సో మనకి ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అండ్ ఆల్సో HbA1c. ఇంతకుముందు షుగర్స్ ఎట్లా ఉన్నాయి, తర్వాత మీకు ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 monthsలోనే షుగర్స్ అబ్నార్మల్ అవ్వబోతున్నాయా అన్నది కూడా మనకు తెలుస్తుంది. ఇంకోటి బీపీ అనేది చెక్ చేయించుకోండి. అల్ట్రాసౌండ్ అన్నది కూడా 3D అల్ట్రాసౌండ్ కనుక చేయించినా లేకపోతే MRI పెల్విస్ చేయించినా మనకి లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నది తెలుస్తుంది. ఇవే కాకుండా మనకి హిస్ట్రోస్కోపీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ ఏంటంటే మన గర్భసంచి లోపల మనం ఒకసారి కెమెరా వేసి చూస్తామన్నమాట. చూసి అది మనకి లోపల పాలిప్స్ అట్లా ఏమన్నా ఉన్నాయా, అతుకులు పార్షల్గా ఏమన్నా ఉన్నాయా, లేకపోతే సబ్సెప్టమ్ ఏమన్నా ఉందా, చిన్న సెప్టమ్ ఏమన్నా ఉందా, ఇవన్నీ మనకి హిస్ట్రోస్కోపీలో తెలుస్తాయి అన్నమాట. ఇది ఒక టెస్ట్. అండ్ హోమోసిస్టిన్ లెవెల్స్ అది మనం చెక్ చేసుకోవడం. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ క్యారియోటైపింగ్. ఒకవేళ ప్రీవియస్గా కనుక మీకు అబార్షన్స్ అయితే కనుక అబార్షన్స్ అయ్యేటప్పుడు మనం ఆ పిండం అన్నది CMA అండ్ క్యారియోటైపింగ్ అంటే క్రోమోజోమల్ మైక్రో యారీస్ అండ్ క్యారియోటైపింగ్కి కనుక పంపించుకుంటే మనకి తర్వాత ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ లాస్ అవ్వకుండా మనము కాపాడుకోవచ్చు అన్నమాట. గర్భం వచ్చి 2 కంటే ఎక్కువసార్లు గర్భస్రావం జరిగినప్పుడు తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. రెండోసారి గర్భస్రావం అయినప్పటి నుండి వైద్యుల పర్యవేక్షణలో ఉండి కొన్ని రకాల పరీక్షలు చేయించి ఫోలిక్ యాసిడ్ వాడుకొని మళ్లీ గర్భం కోసం ప్రయత్నించవచ్చు. గర్భస్రావం జరిగినప్పుడు పిండాన్ని విశ్లేషణకు పంపించి ఎటువంటి జన్యు సమస్యలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మేనరికంలో వివాహమైతే దంపతులకు కెరియోటైపు పరీక్షను నిర్వహించాల్సి ఉంటుంది. ఇంకా అవసరమైన రక్త పరీక్షలు, స్కానింగ్, థైరాయిడ్ టెస్టులు జరిపి ఏవైనా ఇబ్బంది తెలిసినప్పుడు తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది. గర్భకోశంలో ఏవైనా లోపాలు, సర్విక్స్ వదులుగా ఉండటం వంటివి జరిగినప్పుడు అవసరాన్ని బట్టి ఆపరేషన్ ద్వారా సరిదిద్దొచ్చు. లేదా 4వ నెలలో సర్విక్స్కు కుట్టువేసి వదులవటాన్ని నిరోధించవచ్చు. గర్భం నిర్ధారణ అయినప్పటి నుండి తగిన మందులు వాడుకొని విశ్రాంతి తీసుకోవాలి. వైద్యుల సలహా ప్రకారం స్కానింగ్ చేయించుకుంటే పండంటి పాపాయికి జన్మను ఇవ్వచ్చు. మెడికల్ అంటే మనకి ఏమన్నా మెడికల్ డిజార్డర్స్ ఉన్నాయా, థైరాయిడ్ ఉంటే థైరాయిడ్కి మందులు వాడడం, థైరాయిడ్ హైపర్ థైరాయిడ్ ఉంటే అవి తగ్గించుకోవడానికి మనం మందులు వాడటము. అవి ఏంటంటే అది మనకి టెరటోజెనిసిటీ లేని మందులు మనం వాడుకోవాలి. అంటే ఆల్రెడీ హైపర్ థైరాయిడ్ కనుక ఉంటే ప్రెగ్నెంట్ అయ్యాక దాన్ని మనకి ఏవైతే బేబీ ఫ్రెండ్లీయో యాంటీ టెరటోజెనిక్ డ్రగ్స్ అలాంటివి మనము మార్చుకోవాలన్నమాట. షుగర్ ఉంటే షుగర్ ట్రీట్ చేసుకోవాలి, ఆటో ఇమ్యూన్ ఉంటే ఆటో ఇమ్యూన్ ట్రీట్ చేసుకోవాలి, హోమోసిస్టినిమియా ఉంటే డబుల్ ద ఫోలిక్ యాసిడ్ వేసుకోవాలి. అండ్ పోతే సర్జికల్ ములేరియన్ అనామిలీస్ అంటే సెప్టమ్స్, సబ్సెప్టమ్స్, షార్ట్ సర్విక్స్, ఇన్కాంపిటెంట్ సర్విక్స్. సో ఇలాంటివి కనుక ఉంటే ఒక హిస్ట్రోస్కోపీ చేసుకొని మనం సెప్టమ్ ఉంటే రెడ్యూస్ చేసుకోవాలి, సబ్సెప్టమ్ ఉన్నా రెడ్యూస్ చేసుకోవాలి, పాలిప్ ఉంటే పాలిపెక్టమీ చేసుకోవాలి. సో ట్యూబుల్ అట్లా మనకేమన్నా కొన్నిసార్లు అబార్షన్స్ అంటే ఎక్టోపిక్ కూడా అవుతూ ఉంటాయి. ఆ ట్యూబ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, హైడ్రోసాల్పింగ్స్ ఉందా, అట్లాంటివి కూడా మనము రిసెక్ట్ చేసుకొని ఫర్దర్ మళ్ళీ రికరెంట్ ఎక్టోపిక్స్ అవ్వకుండా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇట్లా సర్జికల్గా మేనేజ్ చేసుకోవాలి. పోతే 12 వారాల నుంచి 20 వారాల మధ్యలో గర్భసంచికి సర్క్లాజ్ అన్నది కనుక వేసుకుంటే మీకు అబార్షన్స్ అనేవి సర్జికల్గా మనము నివారించవచ్చు అన్నమాట. గర్భం పోయిన తర్వాత చాలా మందికి పట్టుకునే పెద్ద భయం మళ్లీ గర్భం వస్తుందా, రాదా, వచ్చినా నిలబడుతుందా, లేక మళ్లీ ఇలాగే అవుతుందా అన్నది. నిజానికి గర్భం పోవటం అన్నది చాలా మందికి ఒక్కసారే ఎదురయ్యే అనుభవం. కాబట్టి ఒకసారి గర్భం పోయిందనగానే దిగులు పడాల్సిన పని లేదు. గర్భం పోయిన తర్వాత సహజంగా ఒక ఋతుచక్రం అయ్యే వరకు ఆగి ఆ తర్వాత మళ్లీ గర్భం కోసం ప్రయత్నించవచ్చు. సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, మద్యం, పొగ వంటి వాటికి దూరంగా ఉండటం, గర్భధారణకు ముందు నుంచే విటమిన్లు, ఫోలిక్ యాసిడ్ మాత్రల వంటివి తీసుకోవటం, అధిక బరువు లేకుండా చూసుకోవటం, ఇవన్నీ తరువాతి గర్భం ఆరోగ్యకరంగా సాగేందుకు దోహదం చేస్తాయి. హెల్త్ న్యూస్ మీకోసం. అన్నవాహిక, పెద్ద పేగులు, పొట్ట, ఇతర జీర్ణకోశ సమస్యల కోసం నిర్వహించే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎండోస్కోపీ GIEతో పెద్ద ఎత్తున గ్రీన్ హౌస్ వాయువులు, కర్బన ఉద్గారాలు వెలువడుతున్నట్లు తాజా అధ్యయనం తేల్చింది.
ఒక్కో ఎండోస్కోపీ ప్రక్రియతో దాదాపు 38.45 కిలోల గ్రీన్ హౌస్ కర్బన ఉద్గారాలు, వ్యర్థాలు విడుదలవుతున్నట్లు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో జరిగిన అధ్యయనంలో నిపుణులు గుర్తించారు. పరీక్షల కోసం వచ్చే రోగులు ఉపయోగించే రవాణా సేవలను కలుపుకుంటే అదనంగా మరో 6.5 కిలోల ఉద్గారాలు పర్యావరణంలోకి వెలువడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అధ్యయన వివరాలు ప్రఖ్యాత బ్రిటిష్ మెడికల్ జర్నల్ గట్లో తాజాగా ప్రచురితమయ్యాయి. ఏఐజీ ఆసుపత్రిలో 2023లో మే 29 నుంచి జూన్ 10 వరకు 3,244 మంది రోగులకు నిర్వహించిన 3,873 ప్రక్రియల ద్వారా విడుదలైన వ్యర్థాలను లెక్కగట్టారు. ప్రతి ప్రక్రియకు 4.94 కిలోవాట్ల విద్యుత్తు, 67.85 లీటర్ల నీటిని వినియోగిస్తూ ఉంటే 0.504 కిలోల వ్యర్థాలు, 38.45 కిలోల కర్బన ఉద్గారాలు, వ్యర్థాలు వెలువడుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఈ నష్టాన్ని తగ్గించడానికి ఇమేజింగ్ సాంకేతికత, బయోకెమికల్ మార్కర్ల వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. స్థిరమైన విధానాల రూపకల్పనలో మనమే ప్రపంచానికి మార్గదర్శకం కావాలని నిపుణులు ఆకాంక్షిస్తున్నారు. మనలో చాలా మందికి బోర్లా వెల్లికిలా పడుకోవటం అలవాటు. కానీ ఈ రెండు భంగిమల కంటే ఎడమవైపు తిరిగి పడుకోవటం చాలా మంచిది. ఎడమవైపు తిరిగి పడుకోవటం వల్ల భవిష్యత్తులో మెదడు సంబంధిత సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త పడొచ్చని ఇప్పటికే ఒక అధ్యయనంలో రుజువైంది. చిన్న పెద్ద ఏ వయసు వారికైనా ఎడమవైపు తిరిగి నిద్రించే భంగిమే మంచిదని, దీనివల్ల ఆరోగ్యపరంగా బహుళ ప్రయోజనాలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఎడమవైపు తిరిగి నిద్రించడం ఎందుకు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలామందికి బోర్లా వెల్లకిలా పడుకోవటం అలవాటు. కానీ ఈ రెండింటికంటే ఎడమ వైపుకు తిరిగి పడుకోవటమే మంచిదని చెబుతోంది వైద్య రంగం. మన ఒంట్లో జీవక్రియలన్నీ సజావుగా జరగాలంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. ఎడమ వైపుకు తిరిగి పడుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుందంటారు నిపుణులు. అదెలాగంటే, మనం తిన్న ఆహారం జీర్ణం కాగా మిగిలిన వ్యర్థాలు, టాక్సిన్లు మొదట పెద్ద పేగు ప్రారంభ భాగమైన సికంలోకి చేరతాయి. అది మన శరీరంలో కుడివైపు ఉంటుంది. ఆపై ఇవి క్రమంగా మన శరీరానికి ఎడమవైపు ఉన్న పెద్ద పేగు చివరి భాగమైన పురీష నాళంలోకి వస్తాయి. మనం ఎడమవైపు తిరిగి పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ కారణంగా కుడి నుంచి ఎడమకు ఈ వ్యర్థాలన్నీ సులభంగా కిందికి వెళ్లిపోతాయి. తద్వారా ఉదయాన్నే ఈ వ్యర్థాలన్నీ మలం రూపంలో బయటికి వెళ్లిపోవటం కూడా సులభమవుతుంది. ఇలా పెద్ద పేగు ఎప్పటికప్పుడు పూర్తిగా ఖాళీ అవటం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది పొట్ట ఆరోగ్యానికి, జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది. అందుకే రాత్రి పడుకునేటప్పుడైనా, కాస్త విశ్రాంతి తీసుకునేటప్పుడైనా ఎడమవైపుకు తిరిగి పడుకోవటమే మేలు. ఎడమవైపు తిరిగి పడుకోవటం అనేది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మన శరీరంలో గుండె ఎడమవైపుకు ఉంటుంది. మనం ఇదే దిశలో పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ కారణంగా రక్తం సులభంగా గుండెకు సరఫరా అవుతుంది. తద్వారా గుండెపై ఒత్తిడి కాస్త తగ్గుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గర్భిణీ దశలో ఎడమవైపు తిరిగి పడుకోవటం మేలు. ఎడమవైపు పడుకోవటం వల్ల వీపు, నడుము, వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా నిద్ర చక్కగా పడుతుంది. అలాగే గర్భాశయానికి, పిండానికి రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఒక్కోసారి మనకు తెలియకుండానే అతిగా తినేస్తూ ఉంటాం. ఆపై ఆయాస పడుతూ ఉంటాం. అయితే ఇలాంటప్పుడు ఓ 10 నిమిషాలు ఎడమవైపుకు తిరిగి పడుకోవటం వల్ల సమస్య నుంచి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. ఎడమవైపు తిరిగి పడుకోవటం వల్ల శ్వాస తీసుకోవటం మెరుగుపడుతుంది. దీంతో గురక సమస్యను తగ్గించుకోవచ్చు. ఎడమవైపుకు తిరిగి పడుకోవటం ఆరోగ్యానికి మంచిదే అయినా ఎప్పుడూ ఒకే భంగిమలో పడుకోలేం. అలాంటప్పుడు ఎక్కువ సమయం ఎడమవైపుకు తిరిగి పడుకునేలా ఉపశమనం కోసం అప్పుడప్పుడు కాసేపు కుడివైపు వెల్లకిలా పడుకునేలా చూసుకుంటే శరీరం బిగుసుకుపోకుండా జాగ్రత్త పడవచ్చు. తద్వారా శారీరక నొప్పులు రాకుండా కూడా చూసుకోవచ్చు. ఈనాటి కార్యక్రమంలో పార్కిన్సన్ అనేటటువంటి సమస్యకి ఏ విధమైనటువంటి ఆసనాలు వేయాలి, ముద్రలు చేస్తే మంచిదన్న దాని విషయంగా తెలుసుకోబోతున్నాం. వయస్సు పెరిగే కొద్దీ చాలామందిలో వాళ్ళ యొక్క కొన్ని అవయవాలు
వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండా వణకడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. తద్వారా వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. తల భాగం వణకడం, చేతులు వణకడం, నడిచేటప్పుడు కాళ్ళు సపోర్ట్ చేయకపోవడం, రాసేటప్పుడు, అదేవిధంగా ఏదైనా పనులు చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు ఏదైనా వస్తువును సరిగా పట్టుకోలేకపోవడం, అదేవిధంగా సంతకం పెట్టేటప్పుడు ఈ విధంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఈ రకమైనటువంటి శారీరక రకమైనటువంటి సమస్యలకి కొన్ని ఆసనాలు ఉపయోగపడతాయి. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి ఆసనాలు వృక్ష ఆసనం, అదేవిధంగా త్రికోణ ఆసనం, వాయుముద్ర. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. వృక్షాసనం మేట మీద సమాంతరంగా నిలబడిన తర్వాత పాదాలు రెండు జతలో ఉంటాయి. రెండు హస్తాలు శరీర పక్క భాగాలకు ఇరువైపులా ఆనుకున్న విధంగా ఉంటాయి. ఇప్పుడు కుడికాల మీద నిదానంగా బ్యాలెన్స్ చేసుకొని ఎడమ కాల్ని ఫోల్డ్ చేయాలి. ఎడమ కాలును ఫోల్డ్ చేస్తూ మోకాల పై భాగం నుంచి తొడ భాగం దగ్గర ఆనించి ఉంచాలి. ఈ స్థితిలో పూర్తిగా శరీరాన్ని కుడికాల మీదే బ్యాలెన్స్ చూసుకోవాలి. ఈ స్థితిలో రెండు చేతులు పైకి లేపి రెండు చేతుల యొక్క అరిచేతులను తాకించి చేతులు స్ట్రైట్గా ఉంటాయి. ఆసన భంగిమలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రెండు చేతుల్ని రిలీజ్ చేసి యథాస్థానానికి తీసుకొని వచ్చి ఎడమ కాల్ని కుడికాలు జతలోకి తీసుకొని రావాలి. ఇప్పుడు రెండో వైపు చేస్తాం. ఎడం కాలు మీద శరీరాన్ని అంతటిని బ్యాలెన్స్ తీసుకొని కుడికాలతో చేస్తాం. ఇప్పుడు కుడికాలను రేట్ చేస్తూ కుడికాలను ఫోల్డ్ చేసి కుడికాలు యొక్క అరికాల్ని ఎడమ కాలు యొక్క తొడ భాగం దగ్గర తాకించే విధంగా ఉంచాలి. రెండు చేతులు రేట్ చేసి ఇప్పుడు రెండు అరిచేతులు తాకించే విధంగా ఉంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రెండు చేతులను రిలీజ్ చేయండి. కుడికాల్ని ఎడంకాలు జతలోనికి తీసుకొని రండి. ఇప్పుడు త్రికోణ ఆసనం చేస్తాం. త్రికోణ ఆసనం రెండు కాళ్ళని ఒక 2 feet డిస్టెన్స్లో స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఎడమ కాలు యొక్క పాదాన్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసే విధంగా ఉంచాలి. ఇప్పుడు రెండు చేతుల్ని రేజ్ చేస్తూ శ్వాసను తీసుకుంటూ షోల్డర్స్ హైట్ వరకు రేజ్ చేయాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ లెఫ్ట్ సైడ్ బెండ్ అవుతూ లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని టచ్ చేసి మీ యొక్క రైట్ హ్యాండ్ ఆకాశం వైపు స్ట్రైట్గా ఉంటుంది. మీ యొక్క దృష్టి కుడి చేతిని చూస్తున్న విధంగా ఉండాలి. కుడి చేతి యొక్క అరిచేయి ముందు వైపుకు చూస్తున్న విధంగా ఉండాలి. మోకాళ్ళు ఎక్కడా కూడా బెండ్ అవ్వకూడదు. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నిదానంగా సమాంతరంగా యథాస్థానానికి రండి. చేతులు దించండి. ఎడమ కాలుని సమంగా తెచ్చుకోండి. ఇప్పుడు ఎడమ కాలుతో చేసినట్టుగానే కుడి కాలు యొక్క పాదాన్ని కుడివైపుకి టర్న్ చేసి ఉంచాలి. ఇప్పుడు రెండు చేతులు శ్వాసను తీసుకుంటూ షోల్డర్స్ వరకు రేజ్ చేసి ఇప్పుడు కుడివైపుకు బెండ్ అవుతూ కుడి చేతితో కుడి కాలును టచ్ చేసే విధంగా ఉంచి మీ యొక్క ఎడమ చేయి అరిచేయి ముందు వైపుకు చూస్తున్న విధంగా ఉండాలి. మీ దృష్టి ఎడమ చేతిని చూస్తున్న విధంగా ఉండాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు కుడి చేతిని కుడి కాలు నుంచి వేరు చేసి
యథాస్థానానికి రావాలి. ఇప్పుడు 2 చేతులు రిలీజ్ చేసి 2 కాళ్ళు సమంగా తెచ్చుకోవాలి. 2 చేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాళ్ళపైన ఉంచాలి. ఈ స్థితిలో చూపుడు వేలు మాత్రం ఫోల్డ్ చేసి బొటన వ్రేలుని చూపుడు వేలు పైన ఉంచాలి, ఆనించి ఉంచాలి. మధ్య వ్రేలు, ఉంగరపు వ్రేలు, చిటికిన వ్రేలు స్ట్రైట్గా ఉంటాయి. వెన్ను నిటారుగా ఉంచుకోవాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. హెడ్ స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్థితిలో కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు గమనమంతా శ్వాస పైన ఉంచి పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తిని పాటిస్తూ శ్వాసని నిదానంగా తీసుకొని నిదానంగా విడిచిపెట్టాలి. శ్వాసను పూర్తిగా శ్వాసను తీసుకొని శ్వాసను పూర్తిగా విడిచిపెట్టాలి. గమనమంతా శ్వాస పైన ఉండాలి. మీరు శ్వాసను తీసుకుంటున్నప్పుడు ఆరోగ్య శక్తిని మీలోనికి ఆహ్వానిస్తున్నట్టుగా, శ్వాసని విడిచిపెట్టినప్పుడు మీలో ఉన్న రోగశక్తిని బయటికి పంపించి వేస్తున్నట్టుగా భావన చేయాలి. పూర్తిగా ఏకాగ్రతతో, శ్రద్ధతో మనస్సు పెట్టి చేసినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు తొందరగా కనిపిస్తాయి. మనస్సు నిర్మలంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. చూశారు కదండి, ఈ యొక్క వృక్షాసనాన్ని, త్రికోణాసనాన్ని కనుక ప్రతిరోజు కూడా ఒక 5 సార్లు చొప్పున ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి చేసినట్లయితే వారిలో చాలా మంచి మార్పుల్ని తొందరగా గుర్తించవచ్చు. అదేవిధంగా ఈ వాయుముద్ర చేయడం ద్వారా కూడా బాడీలో ప్రాణిక్ ఎనర్జీని బాగా పెంచడం ద్వారా మరి ఈ రకమైనటువంటి ఒడికిడి సమస్య అనేటటువంటి దాన్ని బాగా తగ్గించుకోవచ్చు. చిన్న చిట్కా మీకోసం. రాత్రిపూట నిద్ర పట్టగా ఇబ్బంది పడుతున్నప్పుడు నిత్యం స్నానం చేసే నీళ్లలోకి వట్టివేళ్లు, మల్లెపూలు, గులాబీ రేకులు, సుగంధి పాల వంటి మూలికల్ని కలుపుకొని స్నానం చేయండి. ఈ సుగంధ ద్రవ్యాల వల్ల శరీరానికి చాలా తేలికగా నిద్ర పడుతుంది.